టైటిలింగ్ యాక్ట్ రద్దు, పట్టాదారు పాస్ పుస్తకాలపై జగన్ ఫోటో తొలగిస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తమ పాస్ పుస్తకాలపై జగన్ ఫోటో ఉండటం సబబు కాదంటున్నారు. అదేవిధంగా రైతులకు సరిపడా విత్తనాలు, ఎరువులు పంపిణీ చేయాలని కోరుతున్నారు. ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి శివశంకర్ అందిస్తారు. గత వైసీపీ ప్రభుత్వంలో జగన్ ఘోర ఓటమి గల కారణాల్లో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కావచ్చు, అదేవిధంగా పట్టాదారు పాస్ పుస్తకాలపై జగన్ ఫోటో కావచ్చు, అదేవిధంగా రైతులకు చేకూర్చిన అనేక నష్టాలు తన ఓటమికైతే కారణాలుగా మనం చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో అసలు ముఖ్యంగా ల్యాండ్ టైటిలింగ్ కావచ్చు, అదేవిధంగా పట్టాదారు పాస్ పుస్తకాలు జగన్ ఫోటో తీసేస్తానని చెప్పేసి రీసెంట్గా కుప్పం సభలో చంద్రబాబు అయితే ప్రకటించారు. దీనిపై రైతులు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు, అదేవిధంగా ఖరీఫ్ సీజన్కి సంబంధించి కూటమి ప్రభుత్వం నుంచి రైతులు ఏం కోరుకుంటున్నారో వారిని అడిగి తెలుసుకుందాం. చెప్పండి, ముఖ్యంగా పట్టాదారు పుస్తకాలపై జగన్ ఫోటో తీస్తారని రీసెంట్గా చంద్రబాబు కుప్పం సభలో ప్రకటించారు. దీనిపై మీరు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు? జగన్ ఫోటో అంటే పాస్బుక్ల మీద జగన్ ఫోటో పెట్టడం అదొకటి, మరి ల్యాండ్ టైటిలింగ్ అదొకటి, మరి అవి పెట్టడం వల్ల మరి రైతులకి ఇబ్బందే కదా. ఇప్పుడు ల్యాండ్ ఎవడో అవసరం వచ్చి నా పెళ్ళికి గట్ట నా కూతురు పెళ్ళికి ల్యాండ్ అమ్ముకుందాం అంటే అమ్ముకోవడం అవ్వలేదు. మరి కొన్ని చాలా ఇబ్బందులు కలుగుతాను. మరి అదొకటి, ఇసుక ఒకటి, మరి కూలీలు అందరూ అంత మీద బతుకుతాను. మరి ఇసుక ఒకటి ఇబ్బంది పెట్టాడు. కానీ అంచేతనే మరి నేను నా అభిప్రాయం కొద్ది నేను చెప్పాను. అది అంటే మీరు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు ఇప్పుడు చంద్రబాబు ప్రకటనపై? చంద్రబాబు ప్రకటనపై తీసేయాలండి. ఆ ఫోటోలు మటుకు ఉండకూడదు, ఫోటోలు మాత్రం ఉండకూడదు. మీరు చెప్పండి, ఈ ఖరీఫ్ సీజన్కి సంబంధించి రైతులుగా మీరేం కోరుకుంటున్నారు? కోరుకునేది ఏట్లేదు కానీ అదే పాస్బుక్ల విషయంలోకి వచ్చి ప్రభుత్వం ఎలాగుంటే అలాగే పెట్టాలి. కానీ జగన్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు వచ్చారు, చంద్రబాబు ఫోటో పెట్టకన్నా నార్మల్గా పాత ఎలాగుంది అలాగుంటే అందరికీ ఇబ్బంది ఉండదు, దానివల్ల ఇబ్బంది రాదు, ఫ్రీగా ఉంటుంది. అదే కొన్ని వ్యతిరేక కారణాల వల్ల అతను ఇబ్బందులు పడి ఈ పరిస్థితికి వచ్చారు. ఏట్లేదండి, మంచిగా విత్తనాలు కూడా ఇచ్చేవారు. దీనికి మనం అభిప్రాయం ఇంకేటి కాదు, మన విత్తనాలకి కూడా తిరిగి నెల్లి కూడా వస్తుంది. మొత్తం మీద మనకి మండలంలో వెళ్ళి ఒక్కొక్క ప్యాకెట్, ఇప్పుడు 5 ఎకరాలు ఉన్నాయి, 10 ఎకరాలు ఉన్నాయి, ఒక ప్యాకెట్ ఎలా చాలా ఇప్పుడు కడమ కొనుక్కోవడం ఒకటే మొట్టుకి ఇస్తాను. ఏమైనా డబ్బులే. అంటే ఏ విధంగా ఇస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? ఇది మొత్తం మీద ఇప్పుడు 5 ఎకరాలు ఉన్నాయి అనుకోండి, 3 బత్తాలు అయినా సరే ఇవ్వాలి. అది 10 ఎకరాలు ఉన్నోడికి ఒక 6, 7 ఇవ్వాలి. అభిప్రాయం అది. మినిమం ఒక 3 నుంచి 4 బస్తాలు ఇస్తే హ్యాపీగా ఉంటారు అన్నమాట రైతులు. అది అంటే తీసుకుంటున్నాం కాబట్టి మళ్ళీ ఇబ్బంది పడి మళ్ళీ బయటికి వెళ్ళి మళ్ళీ కొనుక్కోవడం. ఎకరాకి అయితే ఒక బస్తా ఇవ్వాలండి, జనరల్గా ఒక బస్తా ఇవ్వాలి. అటువంటిది ఇప్పుడు 4 ఎకరాలు ఉన్నాడు, ఒక ప్యాకెట్ కొనుక్కోగలడు. 3 బస్తాలు ఇచ్చారనుకోండి, అలా సర్దుబాటు చేసుకోవడం అవుతుంది అనమాట. అది సో ఇది రైతులు చెప్తున్నారు. పట్టాదారు పాస్ పుస్తకాల మీద జగన్ ఫోటో ఉండడం తప్పు, ఖచ్చితంగా దాన్ని తీసివేయాలని కోరుకుంటున్నారు. అదేవిధంగా చంద్రబాబు ప్రకటనపై వీరంతా కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. దీంతో పాటుగా ఖరీఫ్ సీజన్కి సంబంధించి విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉంచాలి, కనీసం ఎకరాకి ఒక బస్తా అయినా సరే అటు ఎరువులు అయితే ఖచ్చితంగా ఉంచాలని రైతులు కోరుతున్నారు. కెమెరామెన్ హరీష్తో శివశంకర్, బిగ్ టీవీ, విజయనగరం.